వాగ్దానాన్ని చేతపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు వ్రాయబడి ఉంది. ఆ వాగ్దానాలంటే నీవు స్వతంత్రించుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మాటలు చూడండి, సూటిగా వచ్చి నీకు తాకుతుంది. కొన్ని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీ కోసమే అని పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తాడు. ఆ వాగ్దానాలను చేతపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నీవు నాకు తోడే ఉంటావని, మేలు చేస్తావని, ఇసుక రేణు వల్ల విస్తరింప చేస్తానని నీవు సెలవిచ్చితివి కదా. కానీ మా అన్నయ్యేమో నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను ఇసుక రేణు వల్ల విస్తరించబడాలంటే చస్తే ఎట్లా? ప్రైజ్ లార్డ్. చంపడానికి ఆయన వచ్చాడు, నన్ను చంపడానికి 400 మందిని వెంట పెట్టుకుని వచ్చాడు. మరి నీవేమో నన్ను మేలు చేస్తానని చెప్పావు, తోడే ఉంటావని చెప్పావు. మరి చావు నా ప్రక్కన నిలబడింది. నీవు సెలవిచ్చిన మాట ఏంటి? మరి నీ మాటలు నెరవేరుస్తావు కదని వాగ్దానాలను చేతపట్టి ప్రార్థన చేస్తే ఉగ్రుడై కోపంతో వచ్చాడో, ఏం చేయాలని వచ్చాడో తెలీదు. వచ్చి రాక మునిపే యాకోబు మెడ మీద పడి కొరికేస్తాడేమో అనుకున్నాడు. యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడో చెప్పుంటానమ్మా నేను వస్తానమ్మా అని ఉంటాను. వాళ్ళు ఎప్పుడు కనిపించిన, అయ్యా 3 సంవత్సరాల క్రితం, అది 3వ నెల సరిగ్గా 3 గంటల 3 నిమిషాలకి పలానా చోట మీరు అన్నారు మా ఇంటికి వస్తారని చెప్పి 3 ఏళ్ళు అయ్యింది. ప్రైజ్ లార్డ్. చెప్పి నీవు మర్చిపోయావేమో కానీ విని నేను మర్చిపోను అంటూ ఉంటుంది. ఆమెను చూసిన ప్రెషర్ నాకు దడపడుతుంది. ఎందుకంటే చెప్తా ఉంటారు, మనం వాగ్దానం చేశాము, ఆ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేస్తే తప్పనిసరి నేను వెళ్ళాలి. ఎందుకంటే మాట ఇచ్చాను, వాగ్దానం చేశాను. కాబట్టి నాకు కనిపించిన ప్రతిసారి, అయ్యా 3 సంవత్సరాల క్రితం, అది 3వ నెల మార్చి నెల, అది మంగళవారం రోజు చెప్తా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. వాగ్దానాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదు బత్షెబకు ఒక వాగ్దానం చేశాడు. మీరు తర్వాత చదువుకోండి, అవన్నీ కూడా రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు చదవద్దు, 1వ అధ్యాయం 16వ వచనం తర్వాత చదువుకోండి. బత్షెబకు ఒక వాగ్దానం చేశాడు. బత్షెబా, నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను, మన కుమారుడైన సొలొమోను సింహాసనాసీనుడుగా ఉంటాడు అని హామీ ఇచ్చాడు, ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. రోజులు గడిచిపోయాయి. ఎన్ని రోజులు గడిచిందో తెలీదు, ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలీదు మనకు. సొలొమోను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. సొలొమోను పెద్దవాడాడు. సొలొమోను యొక్క క్యారెక్టరు, సొలొమోను అంటే సమాధానకర్త. ప్రైజ్ లార్డ్. పీస్ ఆఫ్ మైండ్. ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు. సొలొమోను చరిత్ర మీరు చూడండి. అతడు రాజు కాక మునుపు తన విధానాలు అవన్నీ మనకి ఎక్కడ కనబడదు. ఒక సాఫ్ట్ కార్నర్ అనమాట, ఒక సమాధానపు వాతావరణం, సమాధానపు రాజు సొలొమోను రాజు. పరిపాలన పిచ్చి లేదు, పోటీపడి పరిపాలన చేయాలనే ఆలోచన లేదు. సొలొమోన్ సంథింగ్ స్పెషల్ అనమాట, వేరనమాట. అతని ప్రస్తావన మనకు పెద్ద కనబడదు. అబ్షాలోం గురించి, అదోనియా గురించి, వీళ్ళందరి గురించి మనం చూస్తూ వస్తాం, కానీ సొలొమోను గురించి పెద్దగా మనకు కనబడదు. కానీ సొలొమోను గురించి దావీదు బత్షెబాకు తల్లికి వాగ్దానం చేశాడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు అనగా యేసయ్యకు సాదృశ్యం, బత్షెబ అనగా స్త్రీ సంఘానికి సాదృశ్యం. దేవుడు సంఘానికి వాగ్దానం చేశాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సంఘానికి ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. ఎవరి గురించి అంటే సొలొమోను గురించి, అంటే సంఘములో ఉన్న మన అందరి గురించి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సంఘం వెళ్ళి దావీదు దగ్గర, ఎటువంటి సంఘం వెళ్ళి యేసయ్యని అడగాలి. బత్షెబ వెళ్ళి దావీదుని అడుగుతుంది, నీవు నాకు ప్రమాణం చేశావు, నీవు మాట ఇచ్చావు, కానీ జరుగుతున్న ఏంటి? అదోనియా ఒక గుంపుని పోగు చేసుకొని వెళ్ళి తానే రాజుని ప్రకటించుకుంటున్నాడు, తానే రాజుని ప్రకటించుకుంటున్నాడు. ఈ వివరం నీకు తెలియదేమో, ఈ విషయం నీకు తెలియదేమో, నీవు నాకు ఇచ్చిన మాట ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు దావీదు అంటాడు, లేదు లేదు, మాట ఇస్తే మాట తప్పును. నిమిషాల మీద నిమిషాల మీద నిమిషాల మీద మనుషులందరిని పోగు చేశాడండి. ఆ రాజుగా పట్టాభిషేకం చేసేదానికి కావలసిన వాళ్ళందరిని పోగు చేసి, ఇదిగో సొలొమోను తీసుకెళ్ళి నాకు మారుగా నా తర్వాత ఈ సింహాసనం మీద ఉండినట్లుగా సొలొమోనుకి పట్టాభిషేకం చేయండి. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానాన్ని చేతపట్టి నీవు ప్రార్థన చేస్తే, జనరల్గా ప్రేయర్ చేస్తూ ఉంటావు, వాగ్దానాన్ని పట్టుకొని నీవు ప్రార్థన చేయగలిగితే
నిమిషాల మీద నిమిషాల మీద నిమిషాల మీద దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే ఎప్పుడు ప్రార్థన చేసినా వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని మాటలు సూటిగా దేవుడు నువ్వు చదువుతున్నప్పుడు కానీ కొన్ని నీకే ఆ మాటలు అని దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆ ఆత్మలో మీరు ఫీల్ అవుతారు, ఇది నా కోసమే ఈ వాగ్దానం అని. విని విడిచిపెట్టడం కాకుండా ఆ వాగ్దానాన్ని ఎల్లప్పుడూ, జనరల్గా నేను చాలాసార్లు చెప్పాను, బైక్ 10th పాస్ అయితే బైక్ కొనిస్తానని నాన్న అన్నాడు. రిజల్ట్ వచ్చింది, ప్రైజ్ లార్డ్, రిజల్ట్ వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరు డ్యాన్స్లు వేశారు కదా చెప్పు. డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత నాన్న బైక్ ఏది, ఒక టైం సాయంత్రం రా, ఇప్పుడు యాడ్ ఉంటుంది రా, షోరూమ్ అంతా మూసేసి ఉంటారంటే ఏంటంటే ఆ తెల్లారితే వాళ్ళ నాన్న వెళ్ళి అతనికి బైక్ కొనిపెట్టేంత వరకు కూడా అడుగుతూనే ఉంటాడు. అడుగు నిద్ర పట్టదు అనమాట. మధ్యరాత్రులు వేసి నాన్న టైం ఎంత, షోరూమ్కి వెళ్ళాలి కదా మనం అంటాడు. ఒరే ఇంకా 2 గంటలేరా అంటే మరలా 5ంటికి లేచి రెడీ అయిపోయి ఉంటాడు. నాన్న వెళదామంటారు, ఇంకా షోరూమ్ తీరుస్తుంటారంటే 8ంటికి వెళ్ళి నాన్న వాగ్దానం చేశాడు, దాన్ని కొడుకు సొంతం చేసుకోవాలి. మనందరికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు, సొంతం చేసుకుందాం. వాగ్దానాన్ని బట్టి ఊరికి ఉట్టుట్టి ప్రార్థన కాదు, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు చూడగా మీ హృదయమో ఉల్లాసిస్తుంది. ఈ సంవత్సరం అంతా ఉల్లాసపు సంవత్సరమే, అంతేకా మీరు ఉత్సహించి సంతోషించాలి, చప్పట్లు కొడుతూ గంతులు వేసి దేవుని ఆరాధించాలి. ఎప్పుడైనా నీ మనసులో ఉల్లాసం తగ్గిందనుకో, వెంటనే మీరు చూడగా మీ హృదయం ఉల్లసించిన రాయబడి. నాకెందుకు బాధ, నాకెందుకు శ్రమ, నా హృదయం ఎందుకు ఉల్లాసంగా లేదు, నా హృదయాన్ని ఉల్లసింపచేయండి, నన్ను సంతోషింపచేయండి. నీ వాగ్దానాన్ని నేను చేతపట్టి ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైనా నీ వీక్గా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, అయ్యా నీ రెక్కల నీడలో ఆరోగ్యం కలదు అని వ్రాయబడింది. నీ రెక్కల నీడలో ఆరోగ్యాన్ని దయచేయి. బతిమాలకూడం కాదు, నీవు హక్కుదారుడివి స్వస్థతకు. ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్య అన్నాడు, పిల్లల రొట్టెను తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయట తగునా అన్నాడు కదా ప్రభు. స్వస్థత అనేది పిల్లల రొట్టె, అది ఎవరి సొంతం అంటే మన సొంతం. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన స్వస్థపరిచే దేవుడు. నీవెందుకు రోగాల్లో ఉన్నావు, ఎందుకు బలహీనంగా ఉన్నావు, ఎందుకు అనారోగ్యంగా ఉన్నావు? ఆయన నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడు. నీవెందుకు ఆర్థిక ఇబ్బందులో ఉన్నావు? పోరాడి ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నాడు, పోరాడి ప్రార్థించు. నీ సర్వ ప్రయత్నాన్ని దీవిస్తాను, నీవు చేయున్నదంతయు సఫలమవుతుందని రాయబడింది. సఫలం అవ్వాలి. విఫలమైపోయినా, ఓడిపోయినా ఆ ఓటమి నీడలోనే కూర్చోవద్దు. పోరాడి, దేవా నాకు విజయం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి, సమాధానం ఇవ్వండి, కుటుంబాన్ని కట్టండి, యెరూషలేమును కట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడారాల పండుగ ఒక స్థలం ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాను నేను. ప్రభుత్వంలో పెనుగులాడి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నీ మాటను నెరవేరుస్తావు. భూమి దాని సంపూర్ణత దేవునిది. అడుగుపెట్టిన ప్రతి స్థలములను స్వాస్థ్యముగా ఇస్తానని ఆ రోజు కాలేబు అడుగుతున్నాడండి యెహోషువ దగ్గర. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలమును నీకు స్వాస్థ్యముగా ఇస్తానని మోషే చెప్పాడు. నేను నిండు మనస్సు దేవుని సేవించాను, నిండు మనస్సు దేవుని ఆరాధించాను. కాబట్టి యెహోషువ ఆ రోజు మోషే నాకు మాట ఇచ్చాడు, నీవు అడుగుపెట్టిన భూమిని నీకు స్వాస్థ్యముగా ఇస్తానని. నాకు హెబ్రోన్ని ఇమ్ము, ఈ స్వాస్థ్యాన్ని ఇమ్మంటే ఇచ్చిన మాట నిలబెట్టాల్సిందని ఆ స్వాస్థ్యాన్ని కాలేబుకి యెహోషువ ఇచ్చాడు. సో కాబట్టి జీవితంలో దేవుడు మీకు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. కొంచెం ఆలోచించండి. ఊరికే వచ్చాము, విన్నాము, వెళ్ళామని కాదు. ఆలోచించండి, దేవుడు నీకు ఇచ్చిన మాటలు ఏంటి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి. స్టిక్కర్ లాగా ఏదో బైబిల్ కంటించామో గోడ కంటించామని కాదు. ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఆ వాగ్దానాలు చెప్పి ప్రార్థన చేయండి. మీ బ్రతుకులో ఒక సూర్యోదయం అవ్వబోతుంది. సూర్యోదయాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. నీ నడకను మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, సమాధానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.